దండాలు పెట్టుకొని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇటు చూస్తే ఇగో ఇట్లా లంగలు లేపి దౌర్జన్యాలు చేసేటోళ్ళు ఉన్నారు. అసలు నేను ఏం తప్పు చేసినా అని చెప్పి నా మీద దాడులు చేస్తా అంటున్నారు. అసలు నేను ఏం తప్పు మాట్లాడినా అని చెప్పి నన్ను చంపేస్తా అంటున్నారు. అరే నా తప్పేంది వై ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అరే తప్పుని తప్పు అని చెప్పడం తప్ప గట్లయితే నా ప్రాణం పోయినా పర్లేదు, నిజం మాట్లాడేది వస్తా. చివరి కొన్ని రోజులలో ట్రాన్స్జెండర్స్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలపై ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో లక్షలలో చూసిర్రు, వేలలో కామెంట్లు పెట్టిర్రు. నాకు ఒకటే ఫోన్ కాల్, మీరు చేసే ప్రయత్నాలకు నేను ఒకవేళ నిజంగానే భయపడతా అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటే. ఇదే విషయం మీద బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారిని కూడా కలవడం జరిగింది, వారికి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. నేను సిపి గారి దగ్గర కూడా పోలిక సిద్ధంగా ఉన్నా, కుదిరితే డీజీపీ గారిని కూడా కలిసి ట్రాన్స్జెండర్ చేస్తున్నటువంటి ఆగడాలను ఆపడానికి ఎంత ప్రయత్నం అన్న చేస్తా. నేను చేస్తున్న ఈ పోరాటం ట్రాన్స్జెండర్స్ పొట్ట మీద కొట్టాలని కాదు, ట్రాన్స్జెండర్స్ పై వివక్ష చూపించాలని కాదు. కేవలం మీరు అంటున్నారు కదా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఆ కొంతమంది ట్రాన్స్జెండర్స్ చేస్తున్నటువంటి దౌర్జన్యం, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఆ కొంతమంది ట్రాన్స్జెండర్స్ లో మార్పులు రావాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఎవరైతే షాపుల ముందుకు, ఫంక్షన్ల ముందుకు, దావత్ల ముందుకు, పండుగ పబ్బాల దగ్గరికి పోయి డబ్బులు ఇయ్యకపోతే లంగలు లేపుతామని బెదిరిస్తున్నారో, ఇగో గా ట్రాన్స్జెండర్స్ గురించే ఈ వీడియోలు చేస్తున్నాం. ఎవరైతే ట్రాన్స్జెండర్స్ సామరస్యంగా ప్రవర్తిస్తారో వాళ్ళు కూడా మాకు మద్దతు తెలుపండి. మీ వెంట మేముంటాం, మా వెంట మీరుండండి. ఇప్పుడు ఇంకొంతమంది ఇజ్రాయల్ అంటున్నారు, మొగోళ్ళు తప్పులు చేయట్లేదా, మొగోళ్ళు మా మీద దాడులు చేయట్లేదా, మా మీద చేతులు వేస్తలేరా, మమ్మల్ని లైంగికంగా ఇబ్బందులు పెడతలేరా, మా డబ్బుని వాడుకుంటలేరా అని మాట్లాడుతున్నారు. ఎస్, మొగోళ్ళు మీపై లైంగిక దాడి చేసినప్పుడు మీ వెంట నిలబడి మీ పక్షాన పోరాడిన పరిస్థితులు లేవా వేదాంత్? ఓ ట్రాన్స్జెండర్ ని అకారణంగా మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేసి మీరెవరు? మీకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునే ప్రయత్నం చేయలేదా వేదాంత్? సమాజంలో మీపై ఉన్నటువంటి వివక్ష గురించి మాట్లాడలేడా వేదాంత్? మీ పైన జరుగుతున్న అన్యాయం పైన పోరాడలేదా వేదాంత్? ఈ రోజు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పు చేస్తున్నారని చెప్తున్నా. ఆ రోజు మీరు బాధితులుగా ఉన్నప్పుడు మీ వెంట నిలబడి చేసిన వాడిదే తప్పు అని కూడా మాట్లాడిన. నా పైన ట్రాన్స్జెండర్స్ నా కుటుంబం దగ్గర నుండి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారే, దాడులు చేస్తామని చెప్తున్నారే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ గా 24 గంటల క్రితం నిన్న ఒక ట్రాన్స్జెండర్స్ నా కడప దొక్కి, అన్నా నన్ను ఒకడు మోసం చేసిండు, 1.5 కోటి నన్ను మోసం చేసిండు అంటే నీ వెంటుంట తల్లి అని చెప్పి మాట్లాడిన. తనకు హామీ ఇచ్చిన, కేసు పెడతాం, నిన్ను మోసం చేసిన బొక్కలో వేసి తన్నేలా చేస్తామని చెప్పిన. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ట్రాన్స్జెండర్ కి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా వెంటనే ఉన్న తప్ప మీ కమ్యూనిటీ వాళ్ళని తిడుతున్నారు, మీ కమ్యూనిటీ వాళ్ళని అట్లన్నారు ఇట్లన్నారు, ఈ రోజు నా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పి నేను చెప్పలేదు. అన్నా అని చెప్తే భుజం దట్టి నేను ఉన్నా అని మాట్లాడినా. ఈ రోజు కాదండి, 10 సంవత్సరాల క్రితమే ట్రాన్స్జెండర్స్ కూడా అందరిలా సమానమే అని చూపించడానికి అర్ధనారి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసే ప్రయత్నం చేసిన. దానికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా పెడతా చూడండి. నేను ఏ రోజు కూడా ట్రాన్స్జెండర్స్ కి వ్యతిరేకం కాదు. నేను ట్రాన్స్జెండర్స్ కి మాత్రమే కాదు, సమాజంలో ఏ కమ్యూనిటీ కూడా నేను వ్యతిరేకం కాదు. అది LGBTQ ఏదైనా అవ్వచ్చు. ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాల నుండి వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉంటున్నారు. సమాజం ఎంత వేలెత్తి చూపినా అంటే దానికి నేను వ్యతిరేకం దౌర్జన్యాలకు, నేను వ్యతిరేకం ప్రజలపై దోచుకునే వాళ్ళపై. ఈ రోజు ఎవరెవరైతే దాతలు అంటే ఒక ట్రాన్స్జెండర్ ఇంటికొచ్చి మనకు భిక్షాటన అడిగినప్పుడు మన నుండి ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళకిచ్చి వాళ్ళ మనసు తృప్తిని కలిగించాలి అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు ఈ రోజు వాళ్ళకు డబ్బు రూపకంగా ఎక్కువ మత్తాదులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడితోనే సెలవు అని చెప్పి దండం పెట్టకండి. వాళ్ళకు ఒక జీవనోపాధిని కలిగించండి. ఒక అరటి పండ్ల బిజినెస్ ని పెట్టించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఏదైనా జాబ్ ఉంటే చూసి పెట్టించే ప్రయత్నం చేయండి. మీరిచ్చే డబ్బులతోనే ఏదో ఒక బిజినెస్ ని పెట్టించే ప్రయత్నం చేయండి. వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకొని, జాబ్ చేసుకొని, పని చేసుకొని, మీరిచ్చే డబ్బులతోనే ఇంకో 4 రూపాయలు సంపాదించుకొని ఇంకో 4 రోజులు సుఖంగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ రోజు వాళ్ళకు కావాల్సింది ఏంటి? సమాజం నుండి గౌరవం.
అది ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎవరెవరైతే ట్రాన్స్జెండర్స్ లేదు వీళ్ళు చేస్తున్న తప్పు అని మేము కూడా అంగీకరిస్తున్నాం, ఇగో ఇట్లా చేసిన వాళ్ళను బహిష్కరిస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మీ వెంట మేముంటాం, మా వెంట మీరు ఉండండి కదా, అందరం కలిసే పోరాడదాం కదా. మీ గౌరవాన్ని తీసేలాగా ఎవరెవరైతే ఇలాంటి శాతలకు అలవాటు పడ్డారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి మనం అందరం కలిసి ప్రయత్నిద్దాం కదా. ఇగో ఇట్లా చేసినప్పుడు ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టాలని ప్రయత్నం చేద్దాం. ఇగో ఇట్లా చేసేటోళ్ళ పైన ఇలాంటి చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేద్దాం. కడప లోపల కులం మతం, కడప దాటితే మానవత్వం. కులమొద్దు మతమొద్దు మానవత్వమే ముద్దు. ఒకగానొక కాలంలో ఇలాంటి గొప్ప గొప్ప మాటలకు నిదర్శనంగా నిలబడ్డది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. మన పురాణాల్లో జాతి భేదాలు లేకుండా సర్వత్రా సమానమైన గౌరవాన్ని అందించే విధంగా ట్రాన్స్జెండర్స్ ఉండేవాళ్ళు. దేవి దేవతలు హిజ్రా రూపాన్ని దాల్చినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అరే సృష్టి మూలమైనటువంటి పార్వతి పరమేశ్వరుడి యొక్క రూపం, అర్ధనారీశ్వరుడి రూపం. ఈ గొప్ప చరిత్ర యొక్క గౌరవాన్ని ఈ రోజు ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తున్నారు? ఇదే కదా నా ప్రశ్న. ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయాలనో, మీపై వివక్షను చూపించాలనో, మిమ్మల్ని దూరం పెట్టాలనో నా ఉద్దేశం కాదు. మీకు ఒక మంచి గౌరవం సమాజంలో ఉంది, ఇలాంటి కొంతమంది ట్రాన్స్జెండర్స్ వల్ల పూర్తిగా నాశనం అయిపోతుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. మార్పులు ఇప్పటి నుండే, ఇక్కడి నుండే, నీ నుండే మొదలవ్వాలి అన్నది మాత్రమే నా ఉద్దేశం. వచ్చే తరానికి నిదర్శనంగా నిలబడాలి ట్రాన్స్జెండర్స్. సమాజంలో సమానత్వం కావాలి అని పోరాడడానికి మీతో పాటు వేదాంత్ కూడా సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడు ఇలాంటి తప్పులను తెలుసుకొని ఇంకోసారి చెయ్యకుండా ఉన్నప్పుడు, ఇలాంటి తప్పు చేసిన వాళ్ళను శిక్షించినప్పుడు, ఇలాంటి తప్పు చేసిన వారిలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కదా. సర్వే జనః సుఖినో భవంతు. జై హింద్.